మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. స్వాగతం కృతజ్ఞతలు చెప్పుకుంటూ రేపు బంగ్లాదేశ్ హిందువుల పైన జరుగుతున్న అఘాయిత్యాలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు రేపు సాయంకాలం 6:30 రాజరాజేంద్ర చౌరస్తా శివాజీ చౌక్ నుండి గాంధీ చౌక్ వరకు రేపు క్యాండీ ర్యాలీ ఉంటుంది కనుక దాంట్లో కూడా పాల్గొనవలసిందిగా కోరుకుంటూ, ఈ రోజు మీరు పాల్గొంటున్న ఈ ర్యాలీలో ఎన్టీఆర్ చౌరస్తా వరకు ప్రతి ఒక్కరు కూడా అక్కడి వరకు రావాల్సిందిగా మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. భారత్ మాతాకి లక్షలాది మంది అసలు మార్చిన తర్వాత వారు అనేక మంది ప్రాణ త్యాగంతో సాధించుకున్న మన 15th ఆగస్టు 1947లో మనం స్వతంత్రం సాధించుకోవడం జరిగింది. ఆ స్వతంత్ర సమరంలో అనేక మంది దేశం కోసం, స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించడం, వారి పూర్తిగా జీవితాలు మొత్తం త్యాగం చేసిన మహామహులు అల్లూరి సీతారామరాజు కానీ, ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, భగత్ సింగ్ కానీ అనేక మంది వారి గురించి కాకుండా దేశం కోసం ప్రాణత్యాగం చేసి ఈరోజు 76 సంవత్సరాలు మనం స్వతంత్రం సాధించుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా 5 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు తిరంగా యాత్ర గాంధీ చౌక్ నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ఇక్కడికి వరకు పెద్ద ర్యాలీగా విచ్చేసిన ఈ ర్యాలీలో పాల్గొన్న దేశ భక్తులకు, యువకులకు, ఇందూరు నగర ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇక్కడ ముగింపు కార్యక్రమం తర్వాత జాతీయ గీతాన్ని కూడా పలకడం జరిగింది. ఏదైతే స్వతంత్రం సాధించుకున్న తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అప్పుడు 1947 నుంచి సుమారు 60 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన కులాలకు, మతాలకు విడదీసి ఈరోజు స్వతంత్ర ఫలాలు అందకుండా ఈరోజు ప్రజలని పక్కదో పట్టించిన చరిత్ర కాంగ్రెస్ది. ఇంకొక వైపు 10 సంవత్సరాల నుండి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు 6 నిమిషాలు కష్టపడుతూ ఏదైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు చివరి వరకు, చివరి కుటుంబం వరకు, చివరి మనిషి వరకు చేరాలని 6 నిమిషాలు కష్టపడుతూ గత సంవత్సరము 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనము ఇదే మాదిరి హర్ ఘర్ తిరంగా కార్యక్రమం చేసుకున్నాము. ప్రజలలో రోజు రోజుకు దేశభక్తితో పాటు ధర్మము, దేశం గురించి ఆలోచన కలుగుతూ ఉంది. మీ అందరికి కూడా నేను ముఖ్యంగా యువకులకు ఏదైతే స్వతంత్రం కోసం ప్రాణం త్యాగం చేసిన వీరులను స్మరించుకుంటూ వారి చూపెట్టిన మార్గంలో మనం కూడా దేశభక్తితో దేశం కోసం అవసరమనుకుంటే ప్రాణం త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ఇందూరు నగర ప్రజలకు, దేశభక్తులకు, యువకులకు, విద్యార్థులకు, భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కార్పొరేటర్లకు, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ భారత్ మాతాకి